టీటీడీలో అన్యమత ఉద్యోగుల అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎంప్లాయీగా పనిచేస్తూ చర్చికి వెళ్తున్నారన్న అభియోగంపై ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్ అయ్యారు. అలాంటి వారు 1000 మంది ఉన్నారన్న బీజేపీ నేతల ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్గా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే 22 మంది అన్యమత ఉద్యోగుల్ని గుర్తించామని గతంలోనే టీటీడీ ప్రకటించింది. ఈ అంశంపై వైసీపీ కమలం నేతల మధ్య మాటల మంటలు రగులుతున్నాయి. టీటీడీలో అన్యమత ఉద్యోగుల వివాదంపై ఇన్సైడ్ స్టోరీ. తిరుమల శ్రీవారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. నిత్యం వేలాది మంది భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుంటారు. అలాంటి తిరుమల ఆలయం ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంపై భక్తులు నొచ్చుకుంటున్నారు. గతంలో అన్యమత ప్రచారం, ఇప్పుడు అన్యమత ఉద్యోగుల అంశాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు అందరినీ ఆలోచనలోకి నెట్టాయి. అలాంటి ఉద్యోగుల్ని గుర్తించి తొలగించాలన్న డిమాండ్ రాజకీయ రగడకు దారితీసింది. టీటీడీ వ్యవహారాలపై బీజేపీ స్పందిస్తే వైసీపీ ఒక పట్టాన ఊరుకోదు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫ్యాన్ పార్టీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ కామెంట్స్ ని శ్రీవారి ఆలయంపై దాడి అన్నది ఈ మాజీ ఎమ్మెల్యే వాదన. కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఆక్షేపించడంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. శ్రీవారిని దర్శించుకుని కామ్గా వెళ్లకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అన్యమత ఉద్యోగుల పేరుతో బండవేయడం భావ్యమా అన్నది భూమన క్వశ్చన్. నిప్పులేందే పొగరాదు. టీటీడీలో 22 మంది అన్యమతి ఉద్యోగుల్ని గుర్తించామని 6 నెలల క్రితం పాలక మండలి ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే 1000 మంది ఉద్యోగులు అన్యమతస్తులని బండి సంజయ్ ఎలా చెప్పారన్న ప్రశ్నస్తోంది. ఈ లెక్కను చూస్తే మొత్తం ఉద్యోగుల్లో ఇది 20%. బండి సంజయ్ దగ్గర ఆధారాలున్నాయా అన్నది వైసీపీ నేతల క్వశ్చన్. టీటీడీ చైర్మన్ తో పాటు ఈవో, ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. దీంతో వారంతా బండి సంజయ్కి లొంగిపోయారా, లేక కేంద్ర మంత్రి చెప్పింది నిజమని సమర్థిస్తున్నారా అన్నది వైసీపీ నేతల ప్రశ్న. ఇది టీటీడీ ఉద్యోగుల్ని అవమానించడమే అన్నది ఫ్యాన్ పార్టీ నేతల వాదన. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులను తొలగించాలన్నది బీజేపీ డిమాండ్. బదిలీలతో సరిపెడితే ఊరుకునేది లేదన్న వార్నింగ్ అలాంటి ఎంప్లాయీస్ ని ఆందోళనకు గురిచేసే అంశం. హిందూ ధార్మిక సంస్థల్లో అన్యమత ఉద్యోగులు పనిచేయడం చట్టవిరుద్ధం. ఆదివారం చర్చికి వెళ్లే టీటీడీ ఉద్యోగుల ఇళ్లను సోదా చేయాలన్నది కమలనాథుల వాదన. ఇంటింటా తనిఖీకొచ్చే ధైర్యం కరుణాకర్ రెడ్డికి ఉందా అని బీజేపీ నేతలు ప్రశ్నించడం ద్వారా మాజీ చైర్మన్ ని ఇరకాటంలో పెట్టినట్లయింది. ఈయన హయాంలో కొండపై అన్యమతస్తులు రెచ్చిపోయారన్న వాదనలు ఉన్నాయి. బీజేపీ, వైసీపీ నేతల వాదోపవాదాల తర్వాత టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ దగ్గర దీనిపై పక్కాగా లెక్కలున్నాయా, ఎవరైనా చెప్పి ఈయన నోటితో పలికించారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. టీటీడీ పాలక మండలిలో కమలం పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. అన్యమతస్తులుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న వస్తోంది. పాలక మండలి చెప్పిన 22 సంఖ్యకు బండి సంజయ్ లేవనెత్తిన 1000 మంది లెక్కకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు అంత తేడా? అన్యమతస్తుల్ని ఎలా గుర్తించాలి? రుజువు చేయడం ఎలా? ఇంటింటికి వెళ్లి గుర్తించడం సాధ్యమా? మరేదైనా మార్గం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ ఆరోపణలపై రాబోయే రోజుల్లో టీటీడీ ఏం చేయబోతుంది? అన్యమత ఉద్యోగుల అంశంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఎత్తుగడను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.